దూరవిద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూరవిద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పీహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పీహెచ్డీ వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈనాటి టెలికాన్ఫరెన్సింగ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం రాజకీయ సంస్కృతి, మూడో ప్రపంచ దేశాలు. రాజనీతి శాస్త్ర పీజీ 2వ సంవత్సర విద్యార్థుల పాఠ్యాంశం. ఈ అంశంపై చర్చించడానికి 2 రిసోర్స్ పర్సన్స్ మన స్టూడియోకి వచ్చారు. ముందుగా డాక్టర్ వెంకటరమణ, రాజనీతి శాస్త్ర విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేవెళ్ళ గారు, మరియు ప్రొఫెసర్ జాడి ముస్లే గారు, రాజనీతి శాస్త్ర విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం గారు వచ్చారు. ఈ అంశంపై చర్చ 2 భాగాలుగా ఉంటుంది. మొదటి 40 నిమిషాలు ఈ అంశంపై చర్చ కొనసాగుతుంది. ఈ చర్చపై వచ్చేటువంటి ప్రశ్నలకు చివరి 20 నిమిషాలు మా సమాధానాలు ఉంటాయి. మీ ప్రశ్నలకు మా ఫోన్ నెంబర్ 04027031431, 04027031432, 04027031433. రాజకీయ సంస్కృతి, మూడో ప్రపంచ దేశాలు. మూడో ప్రపంచ దేశాలను ఇటీవల మనం అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. రాజకీయ సంస్కృతి అనే దానికి నిర్దిష్టమైనటువంటి నిర్వచనం ఏది లేకున్నా సమాజంలోని వైఖరులు, విశ్వాసాలు, విలువలు, ఉద్వేగాలు మొదలైన వాటి సముదాయాన్నే రాజకీయ సంస్కృతిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ రాజకీయ సంస్కృతి సమాజంలో హఠాత్తుగా రాజకీయ సంస్కృతి ఏర్పడలేదు. సమాజంలోని చారిత్రకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థిక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల సృష్టించిన భావమే రాజకీయ సంస్కృతి ఏర్పడడానికి దోహదం చేశాయి ఆనాటి పరిస్థితులు. అయితే ఒక్కొక్క రాజకీయ వ్యవస్థలలో రాజకీయ సంస్కృతి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మూడో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకే రాజకీయ వ్యవస్థ కలిగి లేకపోవడం, కొన్ని ప్రజాస్వామిక దేశాలుగా, మరికొన్ని సైనిక పాలన దేశాలుగా, ఇంకొన్ని మతపరమైన దేశాలుగా రాజకీయ వ్యవస్థ కలిగి ఉండడం జరుగుతున్నది. అయితే ఈ రాజకీయ సంస్కృతి పైన అంటే ఏమిటి, వాటి సిద్ధాంతాలు ఏంటి, వీటి పైన చర్చ కొనసాగుతుంది. ముందుగా డాక్టర్ రమణ గారు, రాజకీయ సంస్కృతి అంటే ఏమిటి, దీనిని ఏ విధంగా మనం అర్థం చేసుకుందాం? మనం ఈరోజు మూడో ప్రపంచ దేశాలు, రాజకీయ సంస్కృతి అనే అంశాన్ని గురించి చర్చించుకుంటున్నాము. ముందుగా మూడో ప్రపంచ దేశాలు అంటే 2వ ప్రపంచ యుద్ధం తరువాత
ఏ దేశాలైతే స్వతంత్రం పొందినాయో ఆసియా ఖండం దేశాలు, ఆఫ్రికా ఖండం దేశాలు, దక్షిణ అమెరికా ఖండం దేశాలు, వీటినే మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని చెప్తాము. వీటినే మూడో ప్రపంచ దేశాలని, డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలని, వర్ధమాన దేశాలని పేర్కొంటాం. అయితే రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఏవైతే వీటి స్వాతంత్రం వచ్చిందో ఇవి కొంతగా రాజ్యాంగాన్ని రాసుకుని పాశ్చాత్య దేశాల యొక్క రాజకీయ నిర్మితిని తమ దేశాల్లో అనుకరించుకోవడం అనేది జరిగింది. పాశ్చాత్య దేశాల్లో ఉండే పార్లమెంటరీ ప్రజాస్వామ్యము, మౌలిక హక్కులు, స్వేచ్ఛలు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, పత్రికా స్వేచ్ఛ ఇట్లాంటివన్నిటిని కూడా తమ దేశాల్లో తీసుకొచ్చాయి. అయితే కాలక్రమంలో కొన్ని దేశాల్లో మాత్రమే ఈ పాశ్చాత్య నమూనా రాజకీయ నిర్మితులు అనేవి విజయవంతం కావడము, మిగిలిన దేశాల్లో విజయవంతం కాలేకపోవడము అనేది జరిగాయి. దీంతో రాజనీతి శాస్త్రవేత్తల్లో ఒక విధమైన ఆసక్తి పెరిగింది. కొన్ని దేశాల్లో మాత్రమే పాశ్చాత్య రాజనీతి నిర్మితులు ఎందుకు సక్సెస్ అయ్యాయి, మిగిలిన దేశాలు ఎందుకు సక్సెస్ కాలేకపోయాయి అనే సిద్ధాంతాన్ని అధ్యయనం చేసే క్రమంలో ఈ రాజనీతి శాస్త్రవేత్తలు ఈ రాజకీయ సంస్కృతి అనే దాన్ని తీసుకొచ్చారు. రాజకీయ సంస్కృతి అంటే సమాజం, విస్తృత సమాజంలో ఉండే అనేక రంగాల్లో ఉండే సంస్కృతుల్లో భాగంగా రాజకీయ రంగంలో ఉండే సంస్కృతి ఏదైతే ఉందో దాన్నే రాజకీయ సంస్కృతిగా మనం పేర్కొంటాం. అంటే ముందుగా మనం సంస్కృతి అనేది రాజకీయ వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, సంస్కృతి అనేది రాజకీయ వ్యవస్థను సరిగా ప్రభావితం చేయలేకపోతే రాజకీయ నిర్మితులు సరిగా పనిచేయలేవు అనే సిద్ధాంతాన్ని ఆచరించి దీంట్లో మరి డేనియల్ లెర్నర్ అనే అతను ది పాసింగ్ ఆఫ్ ట్రెడిషనల్ సొసైటీస్ అనే గ్రంథం రచించాడు. ఆ తర్వాత సిడ్నీ వెర్బా, లూసియన్ పాయ్ అనే మరొక ఇద్దరు ప్రముఖులు పొలిటికల్ కల్చర్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఈ విధంగా రాజకీయ సంస్కృతి, రాజకీయ అభివృద్ధి, రాజకీయ ఆధునికీకరణ ఈ అంశాల గురించిన అధ్యయనం అనేది ప్రారంభమై దాంట్లో రాజకీయ సంస్కృతి అనేది చాలా ప్రధానంగా వచ్చింది. ఈ రాజకీయ సంస్కృతి అనే దానికి ఒక నిర్దిష్టమైన నిర్వచనం అంటూ ఏమి లేదు. అయితే ఈ ఒక దేశంలో ఉండే ప్రజల యొక్క విశ్వాసాలు, ఆదర్శాలు, విలువలు, న్యాయ నిర్ణయాలు వీటన్నింటి యొక్క సమాహారమే రాజకీయ సంస్కృతిగా మనం చెప్తాం. దీని గురించి ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలు 3 విభిన్నమైన నిర్వచనాలను ఇచ్చారు. వీటిలో సిడ్నీ వెర్బా అనే అతను ఇచ్చిన నిర్వచనం ప్రకారము ఒక రాజకీయ వ్యవస్థలో ఏ సందర్భంలో ఏ విధానాలు ఆచరించాలి అని నిర్దేశించే విలువల మొత్తం ఏదైతే ఉందో దాన్నే రాజకీయ సంస్కృతిగా మనం పేర్కొంటాం. అదేవిధంగా గ్యాబ్రియల్ ఆల్మండ్ అనే అతను నిర్వచనంలో ఒక రాజకీయ వ్యవస్థలో దాని యొక్క పనితీరు, దాని యొక్క నిర్వహణ అనేది ఏ నిర్దేశిత విలువల ఆధారంగా జరుగుతోంది, ప్రజల యొక్క విశ్వాసాలు ఏమిటి అనే దాని ఆధారంగా రాజకీయ సంస్కృతిని నిర్ణయించవచ్చు అని పేర్కొంటాడు. అలాగే లూసియన్ పాయ్ అనే మరొక శాస్త్రవేత్త అభిప్రాయంలో ఒక రాజకీయ వ్యవస్థలో ఉండే సభ్యులు అంటే ప్రజలు, వారు రాజకీయ వ్యవస్థ పట్ల ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు, ఎలాంటి విధేయత కలిగి ఉన్నారు, ఎలాంటి భాగస్వామ్య సంస్కృతిని కలిగి ఉన్నారు, ఎలాంటి విలువలు, ఎలాంటి ఆదర్శాలు, ఎలాంటి ఆచారాలు, సాంప్రదాయాలు కలిగి ఉన్నారు అనే వాటి యొక్క మొత్తాన్ని అధ్యయనం చేయడమే రాజకీయ సంస్కృతిగా చెప్పారు. ఇప్పుడు ఈ నిర్వచనాలను కనుక మనం పరిశీలిస్తే కొన్ని లక్షణాలు అనేవి మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిగా రాజకీయ సంస్కృతి అనేది ప్రజల విశ్వాసాలు, ఆదర్శాలు, లక్ష్యాలు, మరి ప్రజల్లో ఉండే న్యాయ నిర్ణయత వీటి అంశాల ఆధారంగా మనం తెలుస్తుంది. రెండోది ఏంటంటే ప్రజలు రాజకీయ వ్యవస్థలో ఏ విధంగా భాగస్వామ్యం పొందారు అనే దాన్ని రాజకీయ సంస్కృతి ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రజలు రాజకీయ వ్యవస్థ పైన ఏ విధమైన విధేయత చూపుతున్నారు లేక అవిధేయత చూపుతున్నారు అనేది కూడా రాజకీయ సంస్కృతిలో మనకు తెలుస్తుంది. ఇదే క్రమంలో మనం ప్రజలు ఒక రాజ్య వ్యవస్థకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఉద్యమించే క్రమంలో వారిలో ఉండే సమైక్యత లేక విభిన్నత్వం అనేది కూడా రాజకీయ సంస్కృతి అనేది తెలుపుతుంది. ఈ లక్షణాలు అనేవి రాజకీయ సంస్కృతి అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది. ప్రొఫెసర్ ముస్లే గారు, రాజకీయ సంస్కృతి ఆ సమాజం మీద ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఆల్మండ్, వెర్బా, లూసియం పై యొక్క నిర్వచనాలను రమణ గారు చెప్పడం జరిగింది. అయితే రాజకీయ సంస్కృతిపై గల వివిధ సిద్ధాంతాలు, రకాలను వివరించండి. ఓకే, ఇందాక డాక్టర్ రమణ గారు చెప్పినట్టుగా రాజకీయ సంస్కృతి అనేటువంటిది ఒక విస్తృతమైనటువంటి సమాజంలో ఉండేటువంటి సంస్కృతులు అంతర్భాగంగా ఏర్పడేటువంటిదే రాజకీయ సంస్కృతి. సాధారణంగా మనము సమాజ సంస్కృతి అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఒక సమాజంలో సంస్కృతి అనేటువంటిది ఆ సమాజంలో ఉన్నటువంటి సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక,
సాంప్రదాయిక విలువలు, కట్టుబాట్లు, భౌగోళిక స్థితులు వీటన్నింటి యొక్క ఆధారంగా సమాజం యొక్క సంస్కృతి ఏర్పడుతుంది. ఈ సమాజ సంస్కృతిని బట్టి, సమాజంలో ఉన్నటువంటి సమాజం యొక్క లక్షణాలను బట్టి రాజకీయ వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది. ఈ రాజకీయ వ్యవస్థలో ఏర్పడ్డటువంటి సిద్ధాంతాలు లేదా రాజకీయ వ్యవస్థ నిర్మాణానికి దారితీసినటువంటి అంశాల ప్రాతిపదిక మీద ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ సంస్కృతి అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకనే ఇందాక మీరు నిర్వచనాల్లో మనం లూసియన్ పై కానీ గాబ్రియల్ ఆల్మండ్ వీళ్ళు చెప్పినటువంటి నిర్వచనాల ప్రకారము ఒక రాజకీయ వ్యవస్థ పరిధిలో ఉన్నటువంటి పౌరులు ఆ రాజకీయ వ్యవస్థ మీద కలిగి ఉన్నటువంటి అభిప్రాయాలు, అభిమతాలు, విలువలు, ఉద్వేగాల యొక్క సమాహారం మనము రాజకీయ సంస్కృతి అనేటువంటి దాంతో చెప్పుకున్నాం. సో ఆ రకంగా చూసినట్లయితే రాజకీయ సంస్కృతి అనేటువంటిది రాజకీయ వ్యవస్థ పరిధిలో ఉంటుంది, సమాజ సంస్కృతిలో అంతర్భాగంగా ఉంటుంది అనేది దీన్ని బట్టి మనకు అవగాహన అవుతుంది. అయితే రాజకీయ సంస్కృతి అనే దాన్ని ప్రధానంగా మనం విస్తృత సామాజిక సంస్కృతిలో భాగం అనుకున్నప్పుడు రాజకీయ సంస్కృతి రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి విస్తృత రాజకీయ సంస్కృతి, రెండోది ఉప రాజకీయ సంస్కృతి. విస్తృత రాజకీయ సంస్కృతి అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని తెగల ప్రజలు ఆ రాజకీయ వ్యవస్థ మీద ఉండేటువంటి మొత్తం రాజకీయపరమైనటువంటి అవగాహన సమాహారం రాజకీయ సంస్కృతి అయితే, అదే రాజకీయ వ్యవస్థలో మైనారిటీ వర్గాలు ఆ రాజకీయ వ్యవస్థ పట్ల ఉండేటువంటి అభిప్రాయాలు, అభిమతాలని ఉపరాజకీయ సంస్కృతి అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఉదాహరణకు అమెరికాలో ఉన్నటువంటి తెల్ల జాతీయులు మెజారిటీ ప్రజలు ఉన్నారు. నీగ్రోలు లేదా నల్ల జాతీయులు కలిగినటువంటి రాజకీయ అభిప్రాయాలని ఉపరాజకీయ సంస్కృతి అంటాం. బ్రిటన్లో స్కాట్లాండ్ ప్రజలు కలిగినటువంటి రాజకీయ అభిప్రాయాలని ఉపరాజకీయ సంస్కృతి అంటాం. భారతదేశం లాంటి దేశంలో ముస్లింలు, ఇతర మైనారిటీ వర్గాలు కలిగి ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అభిప్రాయాలని ఉపరాజకీయ సంస్కృతి అని అంటాం. అట్లాగే శ్రీలంకలో తమిళులు కలిగి ఉన్నటువంటి అభిప్రాయాన్ని. సో ఇట్లా అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలు ఆ రాజకీయ వ్యవస్థ పట్ల కలిగి ఉండేటువంటి అభిప్రాయాన్ని ఉపరాజకీయ సంస్కృతి అని అంటాం. అయితే వాస్తవానికి రాజకీయ సంస్కృతి అనేటువంటి దాన్ని మనం పౌర సంస్కృతి అనేటువంటి పేరు మీద పిలుస్తూ ఉన్నాం. అయితే ఈ పౌర సంస్కృతి లేదా రాజకీయ సంస్కృతి అనేటువంటిది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి సంకుచిత రాజకీయ సంస్కృతి, రెండు పాలితుల రాజకీయ సంస్కృతి, మూడు భాగస్వామ్య రాజకీయ సంస్కృతి. సంకుచిత రాజకీయ సంస్కృతి అని అంటే ఏ సమాజాలైతే సాంఘికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా వెనుకబడి ఉంటాయో, ఎక్కడైతే ప్రజలు అనేటువంటి వాళ్ళు సాధారణమైనటువంటి అభిప్రాయాలతో రాజకీయ పరిజ్ఞానం తక్కువగా ఉన్నటువంటి సమాజాలు ఏవైతే ఉన్నాయో అటువంటి దేశాల్లో ఉండేటువంటి రాజకీయ సంస్కృతిని సంకుచిత రాజకీయ సంస్కృతి అని అంటాం. పెరోకియల్ పొలిటికల్ కల్చర్ అని ఇంగ్లీష్లో అని అంటాం. ఇక పాలితుల రాజకీయ సంస్కృతి అని అంటే అక్కడ రాజకీయాల పట్ల అవగాహన ఉంటుంది, రాజకీయాలంటే ఆసక్తి ఉంటుంది, కానీ రాజకీయ వ్యవస్థలో, రాజకీయ ప్రక్రియల్లో, రాజకీయపరమైనటువంటి నిర్ణయాల్లో ఉన్నటువంటి లోపాలని గుర్తించి వాటిని ఖచ్చితంగా మార్చాలనేటువంటి ఆసక్తి చూపకుండా ఉండేటువంటి సమాజాల్లో ఉండేటువంటి రాజకీయ సంస్కృతిని పాలితుల రాజకీయ సంస్కృతి అని అంటాం. ఇటువంటి రాజకీయ సంస్కృతి మనము యూరోపియన్ కాంటినెంటల్ పొలిటికల్ సిస్టమ్స్లో ఉన్నది అని చెప్పొచ్చు అన్నమాట. ఇకపోతే మూడోది భాగస్వామ్య రాజకీయ సంస్కృతి. భాగస్వామ్య రాజకీయ సంస్కృతి అంటే ఒక రాజకీయ వ్యవస్థ మీద ఆ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజలు సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండి అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ ప్రక్రియల మీద, రాజకీయ వ్యాసంగాల మీద, రాజకీయ విధి విధానాల మీద లేదా రాజకీయ నాయకత్వం మీద మొత్తంగా పూర్తి అవగాహన ఉండి ఆ అవగాహన మేరకు రాజకీయ వ్యవస్థని ప్రభావితం చేస్తూ ఇంకా ప్రగతి పదంలోకి ముందుకు వెళ్ళడానికి తమదైనటువంటి సహకారాన్ని అందించేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ప్రజా సమూహం ఉన్నటువంటి దగ్గర మనం భాగస్వామ్య రాజకీయ సంస్కృతి అని అంటాం. అయితే ఈ మూడు రకాల రాజకీయ సంస్కృతులు ఏదో ఒక దేశంలో ఒకే తరహాలో ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. అంటే అభివృద్ధి చెందిన దేశాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అభివృద్ధి చెందుతూ ఉన్న వెనుకబడినటువంటి రాజకీయ వ్యవస్థల్లో సైతము ఏ ఒక్క రాజకీయ సంస్కృతి అనేటువంటిది లేదు. మొత్తంగా మిశ్రమైనటువంటి రాజకీయ సంస్కృతే ఉన్నది. ఇలా మిశ్రమ రాజకీయ సంస్కృతిని గురించి ప్రొఫెసర్ లూసియన్ పై, గాబ్రియల్ ఆల్మండ్ లాంటి వాళ్ళు, సిడ్నీ వెర్బా లాంటి వాళ్ళు సంకుచిత మిశ్రమ రాజకీయ సంస్కృతిని గురించి చెబుతూ ప్రతి సమాజంలో కూడా మూడు రకాల మిశ్రమ సంస్కృతులు ఉన్నాయన్నారు. ఒకటి సంకుచిత పాలితుల రాజకీయ సంస్కృతి. ఇది ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల్లోనూ
అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలని మనం పిలుస్తున్నటువంటి మూడో ప్రపంచ దేశాలు ప్లస్ తూర్పు యూరప్ దేశాల్లో కొన్ని యూరోపియన్ దేశాల్లో ఉండేటువంటి రాజకీయ సంస్కృతిని సంకుచిత పాలితుల రాజకీయ సంస్కృతి అని అన్నారు. ఇకపోతే రెండవది పాలితుల భాగస్వామ్య రాజకీయ సంస్కృతి. ఇది ఇంకా కొంచెం పారిశ్రామికంగా అడ్వాన్స్ అయ్యి రాజకీయంగా సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలను కలిగి ఉండి ఎక్కువగా రాజకీయ అవగాహన కలిగి ఉన్నటువంటి సమాజాల్లో ఉండేటువంటి రాజకీయ సంస్కృతిని పాలితుల భాగస్వామ్య రాజకీయ సంస్కృతి అని అంటాం. అంటే యూరప్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ సంస్కృతి. ఇక మూడవది సంకుచిత భాగస్వామ్య రాజకీయ సంస్కృతి. అంటే రాజకీయంగా సుస్థిరత ఉన్నది, రాజకీయ విలువలు అనేటువంటివి ఉన్నాయి, ఆర్థిక ప్రగతిని సాధించారు, అత్యున్నతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారు. అయినప్పటికీ ఆ దేశంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితుల రీత్యా, మతపరమైనటువంటి పరిస్థితుల రీత్యా, ఇతరత్ర పరిస్థితుల రీత్యా సంకుచితమైనటువంటి భావజాలాలు కూడా ఉంటాయి. అటువంటి రాజకీయ వ్యవస్థలో ఉండేటువంటి మిశ్రమ రాజకీయ సంస్కృతిని సంకుచిత భాగస్వామ్య రాజకీయ సంస్కృతి అని అంటాం. అంటే మొదటి దానికి ఉదాహరణ మూడో ప్రపంచ దేశాలైతే, పాలితుల భాగస్వామ్య రాజకీయ సంస్కృతికి యూరోపియన్ దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలైతే, సంకుచిత భాగస్వామ్య రాజకీయ సంస్కృతికి అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలని మనం ఉదాహరణగా చెప్పవచ్చు. డాక్టర్ వెంకటరమణ గారు, ఇప్పటివరకు ప్రొఫెసర్ ముస్లే గారు మిశ్రమ ఉప సంస్కృతి, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పాలిత, సంకుచిత, అదేవిధంగా భాగస్వామ్య సంస్కృతి గురించి చెప్పారు. అయితే రాజకీయ వ్యవస్థకు రాజకీయ సంస్కృతికి మధ్య గల భేదాన్ని వివరించండి. రాజకీయ వ్యవస్థకు రాజకీయ సంస్కృతికి మధ్య భేదము అట్లాగే సంబంధము ఈ రెండు కూడా ఉన్నాయి. రాజకీయ సంస్కృతి అనేది తప్పనిసరిగా రాజకీయ వ్యవస్థ యొక్క స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకు ప్రముఖ శాస్త్రవేత్త గ్యాబ్రియల్ ఆల్మండ్ రాజకీయ వ్యవస్థలను 3 రకాలుగా ఆయన వర్గీకరించడం జరిగింది. మొట్టమొదటిది ఏంటంటే ఆంగ్లో అమెరికన్ పొలిటికల్ సిస్టమ్స్, అంటే ఆంగ్ల భాష మాట్లాడే దేశాలు, పాశ్చాత్య దేశాలు అంటే అమెరికా దేశాలు కలిగి ఉన్న రాజకీయ వ్యవస్థలను మొదటి వర్గీకరణగా చెప్తాం. రెండవది మనకు ప్రీ ఇండస్ట్రియలైజ్డ్ పొలిటికల్ సిస్టమ్స్, అంటే పారిశ్రామిక పూర్వ రాజకీయ వ్యవస్థలుగా మనం పేర్కొంటాం. మూడోది సంపూర్ణాధికార రాజకీయ వ్యవస్థలు, వాటిని టోటాలిటేరియన్ పొలిటికల్ సిస్టమ్స్ అని చెప్తాం. ఈ 3 వ్యవస్థల్ని కనుక మనము అభివృద్ధి చెందుతున్న దేశాలకు కనుక అన్వయిస్తే ఇక్కడ కూడా మనం 3 రకాలు కనిపిస్తాయి. మొట్టమొదటిగా కొన్ని దేశాల్లో మనకు ఉదారవాద ప్రజాస్వామ్య దేశాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు క్యూబా, బ్రెజిల్, అర్జెంటీనా, జింబాబ్వే, ఇండియా ఇట్లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ఈ దేశాల్లో మనకు పాశ్చాత్య రాజకీయ నిర్మితులు ఉన్నాయి, పార్లమెంట్ ఉంది, సుప్రీంకోర్టు ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉంది, ప్రజల యొక్క మౌలిక హక్కులనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ప్రజలు రాజకీయ ప్రక్రియలో మరి భాగస్వామ్యం పొందటం అనేది కూడా చూస్తాం. ఈ భాగస్వామ్య సంస్కృతి పెరిగే దిశలో భాగంగా కొన్ని ఉద్యమాలు రావడం కూడా మనం ఇక్కడ చూస్తాం. ఉదాహరణకు భారతదేశం లాంటి దేశంలో మరి ప్రజా ఉద్యమాల ఫలితంగా లోక్పాల్ బిల్లు రావటము, సమాచార హక్కు రావడము ఇట్లాంటివి కూడా మనకి చూస్తాం. ఇక రెండవది ఏంటంటే మరి సామ్యవాద తరహా వ్యవస్థలు, అదేవిధంగా భూస్వామ్య మనకు ఈ బ్యూరోక్రాటిక్ వ్యవస్థలు, సైనిక సామర్థ్యం కలిగిన వ్యవస్థలు అనేవి చెప్తాం. వీటికి కూడా మనం సోమాలియా, ఎరిట్రియా, ఉగాండా, అదేవిధంగా బర్మా, చైనా, ఫిజీ ఇట్లాంటి దేశాలన్నింటిలో కూడా ఈ తరహా వ్యవస్థలు కనిపిస్తాయి. కొన్నిట్లో సైనిక తరహా వ్యవస్థలు, కొన్నిట్లో ఉద్యోగస్వామ్య వ్యవస్థలు కనిపిస్తాయి. ఇక్కడ మనకు రాజకీయ నిర్మితులు అనేవి ఉన్నాయి, కానీ ప్రజల భాగస్వామ్యం అనేది సరైన పరిస్థితిలో ఉండదు. అదేవిధంగా ఈ దేశాల్లో రాజకీయ ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండటం, జాతి మత విద్వేషాలు ఎక్కువగా ఉండటం, జాతి ఘర్షణలు తరచుగా జరుగుతూ ఉండటం అది చూస్తాం. ఇక మూడవది మత ప్రాధాన్యమైన రాజకీయ సంస్థలు. ఇది మనము పశ్చిమ ఆసియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యమాన్ ఇట్లాంటి దేశాల్లో ఈ మత ప్రాధాన్యమైన ఈ రాజకీయ సంస్కృతి అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ రాజకీయ వ్యవస్థ అనేది మత గ్రంథాల శాసనాల రూపంలో, మత గ్రంథాల ఆధారంగా రూపొందించిన రాజ్యాంగాల రూపంలో జరుగుతూ ఉంటుంది. రాజకీయ వ్యవస్థ కానీ, పాలనా వ్యవస్థ కానీ మత ప్రాధాన్యంతో జరుగుతూ ఉండటం అనేది మనకు కనిపిస్తుంది. ఇలాంటి సమాజాల్లో మనకు లింగ వివక్ష కానీ, సాంఘిక అసమానతలు కానీ కనిపించి ప్రజలు సరిగా రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం పొందలేకపోవడం అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు ప్రధానంగా 3 రాజకీయ వ్యవస్థలు అనేవి కనిపిస్తాయి. ఒకటి ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థలు, 2 సైనిక సామర్థ్యం కలిగిన వ్యవస్థలు, అలాగే ఉద్యోగస్వామ్య వ్యవస్థలు, మూడోది మత ప్రాధాన్య వ్యవస్థలు అనేవి ఈ 3 రకాలుగా మనకు కనిపిస్తాయి. ఈ 3 రకాల వ్యవస్థలోనూ కూడా రాజకీయ సంస్కృతి అనేది ఒకే విధంగా ఉండదు. మనము ఉదారవాద ప్రజాస్వామ్య దేశాల్లో ఏవైతే
పాశ్చాత్య నమూనాతో రాజకీయ నిర్మితులను ఏర్పరచుకున్నాయో అక్కడ మరి విజయవంతమైన ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. అయితే సైనిక సామర్థ్యం ఉన్న దేశాలు కానీ ఉద్యోగ స్వామ్యం ఉన్న దేశాల్లో కానీ ప్రజల భాగస్వామ్యం అంతగా కనిపించదు. ఇక మత ప్రాధాన్యం ఉన్న దేశాల్లో మనకు ఆదిమ విధేయతలు అనేవి కనిపిస్తాయి. వాటిని ప్రైమార్డియల్ లాయల్టీస్ అని చెప్తాం. ఆ ప్రైమార్డియల్ లాయల్టీస్ అంటే తమ తెగకు, తమ మతానికి, తమ లింగ వివక్షకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఆ తర్వాత రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది మనకు కనిపిస్తుంది. ఈ విధంగా రాజకీయ సంస్కృతిలో వైవిధ్యం అనేది మనకు కనిపిస్తుంది. ఇది ఒక్కొక్క రాజకీయ వ్యవస్థకు ఒక్కొక్క విధంగా రూపొందటం అనేది చూస్తాం. అయితే మనము రాజకీయ వ్యవస్థ యొక్క స్వభావాన్ని బట్టి రాజకీయ సంస్కృతి స్వభావం కూడా ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ మన శాస్త్రవేత్తలు చాలా చక్కగా నిరూపించగలిగారు. ప్రొఫెసర్ మొస్లే గారు, అభివృద్ధి చెందిన దేశాల రాజకీయ సంస్కృతి మధ్య గల వ్యత్యాసాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాం? రాజకీయ సంస్కృతిలో సిద్ధాంతపరంగా మనం చెప్పినట్లయితే ప్రతి సమాజంలో 3 రకాల ప్రవృత్తులు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారనేది లూసియన్పై చెప్తున్నటువంటి అభిప్రాయం. జ్ఞాన ప్రవృత్తులు, ప్రాభావిక ప్రవృత్తులు, మూల్యాంకన ప్రవృత్తులు అని 3 రకాల అభిప్రాయ ధోరణులు కలిగినటువంటి ప్రజలు ఉంటారు. జ్ఞాన ప్రవృత్తులు అని అంటే సమాజం పట్ల, రాజ్యం పట్ల, రాజకీయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమాహారం. ఇక రెండవది ప్రాభావిత ప్రవృత్తులు అని అంటే రాజకీయ వ్యవస్థ మీద కొంత అవగాహన ఉన్నప్పటికీ తమ యొక్క అభిప్రాయాలని వ్యక్తపరచడానికి కొంత వెనుక ముందు ఆలోచించేటువంటి తత్వం ఉన్నటువంటి ప్రజలు. ఇక మూల్యాంకన ప్రవృత్తులు అని అంటే సమాజంలో ఒక శిష్టవర్గం యొక్క అభిప్రాయాల మీద లేదా ఆధిపత్య వర్గాల మీద ఆధారపడి తమ అభిప్రాయాలను మలుచుకునేటువంటి ఒక పరాధీన భావజాలం ఉన్నటువంటి ప్రజల్ని మూల్యాంకన ప్రవృత్తులు కలిగినటువంటి ప్రజలు అని అంటాం. ఇది ఈ 3 వర్గాల ప్రజలు అనేటువంటి వాళ్ళు మనం ఈ ప్రపంచ దేశాల్లో కనుక మనం చూసినట్లయితే బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మనకు 2 రకాల ప్రవృత్తులు కలిగినటువంటి ప్రజలు మనకు అవుపడతారు. ఒకటి, భాగస్వామ్యం అనేటువంటిది ఒక హక్కుగా భావించి సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి జ్ఞాన ప్రవృత్తులు ఉన్నటువంటి రాజకీయ సంస్కృతి ఉన్నటువంటిది, ఇది అభివృద్ధి చెందినటువంటి దేశాలు. ఇక రెండవది ప్రాభావిక ప్రవృత్తులు కలిగినటువంటి వాళ్ళు, అంటే వీళ్ళకు అవగాహన ఉంటుంది, మార్పు ఎక్కడెక్కడ ఏ అంశాల్లో మార్పు తీసుకురావాలనేటువంటి అవగాహన ఉన్నప్పటికీ వాటిని ఆసక్తి చూపకపోవడం. అయితే ఈ ఆసక్తి అనేటువంటిది పెంచడం కోసం రాజకీయ వ్యవస్థ తీసుకునేటువంటి విధి విధానాల మీద, రాజకీయ ప్రక్రియల మీద ఆధారపడి ఉంటుంది. ఆ క్రమంలో వీళ్ళు కూడా రాజకీయాల్లో భాగస్వామ్యాన్ని నానాటికి పెంచుకొని మొత్తం ఆ సమాజాన్ని రాజకీయంగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో ఈ 2 రకాల ప్రవృత్తులు ఉన్నటువంటి ప్రజలు మనకు అభివృద్ధి చెందినటువంటి దేశాలలో మనకు అవుపడతారు. అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో రాజకీయ సంస్కృతి అనేటువంటిది ఒక నిశ్చలమైనటువంటి, ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నటువంటి ప్రజా సమూహం అభిప్రాయాన్నే మనం రాజకీయ సంస్కృతి అని చెప్పొచ్చు. ఇకపోతే అక్కడ ప్రజాస్వామిక విలువలు అనేటువంటి ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది. రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. తర్వాత సుస్థిరమైనటువంటి రాజకీయ వ్యవస్థలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత పీరియాడికల్ ఎలక్షన్స్ అనేటువంటివి జరుగుతాయి. విధి విధానాల పట్ల ప్రజల యొక్క అభిప్రాయాలకు, అభిమతాలకు అనుకూలంగా విధి విధానాలు అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ రాజకీయ వ్యవస్థ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా కనుక ఏదైనా ఒక చిన్న నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటట్టుగా లేదా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా సమూహం రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొచ్చి పూర్తిగా వ్యవస్థని మార్చడానికి ప్రయత్నం చేసేటువంటి చైతన్యం ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉంటారు. ఇక అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ సంస్కృతి అనేటువంటిది మనం ఇందాక అనుకున్నట్టుగా మూల్యాంకన ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు. అభివృద్ధి చెందినటువంటి దేశాలంటే ఏంటి? సాంఘికంగా వెనుకబడినటువంటి, సాంస్కృతిక వైవిధ్యం కలిగినటువంటి, ఆర్థిక వెనుకబడతనం అనేటువంటిది ఉన్నది, రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు, రాజకీయపరమైనటువంటి వైవిధ్యం కలిగినటువంటివి, సుస్థిరమైనటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడకపోవడం, రాజ్యాంగం రాసుకున్నప్పటికీ రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించడం అనేటువంటిది అనేక సందర్భాల్లో అది సాధ్యం కాకపోవడం, ప్రజల్లో చైతన్యం అనేటువంటిది లేకపోవడం, నిరక్షరాస్యత, ఈ అన్ని అంశాలన్నీ కూడాను అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి లక్షణాలు. వాటి వల్ల అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో రాజకీయ సంస్కృతి అనేటువంటిది ఒక శిష్టవర్గ నిర్ణయాల మీద, శిష్టవర్గం యొక్క అభిప్రాయాల మీద
ఆధారపడి ప్రజలు తమ రాజకీయ అభిప్రాయాలని మార్చుకుంటూ పోతూ ఉంటారు. అటువంటి దాన్ని మనం సంకుచిత రాజకీయ సంస్కృతి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. అంటే మూడో ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు అనేటువంటివి ఆ సమాజంలో విద్యావంతులైనటువంటి వాళ్ళు లేదా ఉద్యోగస్వామ్యులు లేదా సాంఘికమైనటువంటి రాజకీయపరమైనటువంటి శిష్టవర్గము తమ తమ ఆలోచనలకు అనుకూలంగా విధి విధానాలను తయారు చేస్తూ ఉంటుంది. ఆ విధి విధానాలని తూచా తప్పకుండా అంగీకరించి పాటించటం, వాటికి విధేయతగా ఉండడం అనేటువంటిది మెజారిటీ ప్రజలు చేస్తూ ఉంటారు. అందువల్ల మూడో ప్రపంచ దేశాల్లో ప్రజాబాహుల్యంతో కూడుకున్న రాజకీయ సంస్కృతి అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. పరిమితమైనటువంటి శిష్టవర్గం యొక్క అభిప్రాయాలే ఒక రాజకీయ వ్యవస్థ యొక్క రాజకీయ సంస్కృతిగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తాయి. ఈ రకంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనేమో ఒక నిష్కర్షమైనటువంటి రాజకీయ సంస్కృతి ఉంటే మూడో ప్రపంచ దేశాల్లో పరాధీనమైనటువంటి రాజకీయ సంస్కృతి ఉన్నది అని మనం చెప్పవచ్చు. రమణ గారు, ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య రాజకీయ వ్యవస్థ విభిన్నంగా ఉంటుంది కాబట్టి అక్కడ రాజకీయ సంస్కృతి కూడా చాలా తేడాగా ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో భాగస్వామ్యం అనేది చాలా వాళ్ళ హక్కుగా ఉంటుంది. అదే మూడో ప్రపంచ దేశాల్లో లేదా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సంకుచితత్వం అంటే ఆసక్తి లేకపోవడం అనేది జరుగుతుంది. అయితే మూడో ప్రపంచ దేశాల్లోనే రాజకీయ సంస్కృతుల్లో భిన్నత్వాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం? నిజానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు అని ముందుగానే మనం చెప్పుకున్నట్లుగా అవి చాలా వెనుకబడిన దేశాలు, శతాబ్దాల తరబడి విదేశీ పాలనలో ఉన్న దేశాలు, పేదరికంతో ఉన్న దేశాలు, సాంఘిక వెనుకబాటుతనం, ఆర్థిక వెనుకబాటుతనం ఉన్న దేశాలు. ఈ దేశాల్లో రాజకీయ సంస్కృతి అనేది ఇంకా పరిపుష్టం కాలేదు. అయినప్పటికీ కూడా ఒక్కొక్క దేశంలో ఉండే రాజకీయ సంస్కృతిలోనూ మళ్ళీ భిన్నమైన రాజకీయ సంస్కృతులు అనేవి కూడా మనకు కనిపిస్తాయి. అంటే ఒక సంస్కృతి పైన అనేక అంశాల ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది. చారిత్రక అంశాలు, భౌగోళిక అంశాలు, ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు, వీటన్నింటి ప్రభావం అనేది మరి రాజకీయ సంస్కృతి పైన కనిపిస్తుంది. ఈ ప్రభావాలు అనేక ఉప సంస్కృతులకు కూడా దారితీస్తాయి. ఉదాహరణకు భారతదేశాన్ని కనుక తీసుకుంటే భారతదేశంలో గ్రామీణ రాజకీయ సంస్కృతి, పట్టణ రాజకీయ సంస్కృతి, గిరిజన ఆదివాసీ రాజకీయ సంస్కృతి, మైనారిటీ రాజకీయ సంస్కృతి, మహిళా రాజకీయ సంస్కృతి, విద్యార్థి యోజన రాజకీయ సంస్కృతి, ఇట్లాంటి ఉప సంస్కృతులు అనేకమైనవిగా కనిపిస్తాయి. అందువల్లనే భారతదేశం పైన విస్తృత పరిశోధనలు జరిపిన మైరాన్ విన్నర్ అనే ఆయన కూడా భారతదేశంలోని సంస్కృతిని ఒక మాస్ కల్చర్ అని చెప్తాడు. మాస్ కల్చర్ అంటే ప్రజా బాహుళ్య సంస్కృతి అని చెప్తాడు. అంటే దీంట్లో అనేక సంస్కృతులు అంతర్భాగంగా ఉంటాయి అని చెప్తాం. అయితే గ్రామీణ రాజకీయ సంస్కృతి అనేది కనుక తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ స్థానిక నాయకుల పట్ల విధేయత చూపటం అనేది ఒక సంస్కృతిగా మనం చూస్తాం. అదేవిధంగా పట్టణ రాజకీయ సంస్కృతిని చూస్తే పట్టణాల్లో మరి ఉద్యమాలు రావడము, నిరసనలు తెలపడము, లాకౌట్లు చేయటము, సమ్మెలు చేయడము, ఇవన్నీ కూడా మనము పట్టణ రాజకీయ సంస్కృతిగా మనం చూస్తాం. అయితే ఇటీవల కాలంలో పట్టణాల్లో ఉండే మధ్యతరగతి వర్గంలో ఒక ఉదాసీన సంస్కృతి అనేది కూడా వస్తుంది. దాన్ని ఇండిఫరెన్స్ ఆఫ్ కల్చర్ అని చెప్తాం. అంటే ఓటింగ్ రోజున ఓటింగ్లో పాల్గొనకపోవటం, పోలింగ్ రోజున ఓటింగ్ వేయాలన్న ఆసక్తి లేకపోవటం, రాజకీయ విషయాలపైన చర్చ అనే దానిపైన ఆసక్తి లేకపోవడం, ఇదంతా కూడా మన మధ్యతరగతి వర్గాల్లో ఉండే ఉదాసీన సంస్కృతి అనేది కూడా తెలియజేస్తుంది. ఇదే క్రమంలో మనము మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆదివాసీలు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారిలో రాజకీయ సంస్కృతి పెరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. నిజానికి వారిలో కొన్ని ప్రత్యేకమైన వ్యవస్థలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ పంచాయతీలు, గిరిజన పంచాయతీలు అనేవి ఉన్నాయి. ఇట్లాంటి వాటి ద్వారా వారు మరి న్యాయాలు నిర్ణయం చేసుకునే సంస్కృతి అనేది వచ్చింది. అంటే ఒక రాజకీయ నిర్మితికి ప్రత్యామ్నాయంగా మరొక కొన్ని రాజకీయ నిర్మితులను ఏర్పరచుకుని వాటి ద్వారా మరి సమస్యలు పరిష్కరించుకునే సంస్కృతి అనేది వారిలో వచ్చింది. ఇది గిరిజన రాజకీయ సంస్కృతిగా మనం పేర్కొంటాం. అదేవిధంగా మనం ఆఫ్రికా దేశాలను కనుక చూస్తే అనేక దేశాల్లో ఈ గిరిజన సంస్కృతి, ఆదివాసీ సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతుల మధ్య మరి ఘర్షణలు రావడం అనేది కూడా చూస్తాం. మనకు కెన్యాలో కానీ, సోమాలియాలో కానీ, ఎరిట్రియాలో కానీ, అదేవిధంగా మనకు జింబాబ్వే లాంటి దేశాలు, కొలంబియా, ఇట్లాంటి దేశాలన్నింటిలోనూ కూడా మనకు వివిధ జాతుల మధ్య ఘర్షణలు రావడము, రాజ్యాధికారం కోసం పోటీ పడటం అనేది మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో రాజకీయ వ్యవస్థ ఇట్లాంటి ఈ జాతుల మధ్య సంఘర్షణలు నివారించలేకపోవడంతో ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఇది ఆదివాసీ గిరిజన సంస్కృతిగా చెప్తాం. అదేవిధంగా మైనారిటీ వర్గాల రాజకీయ సంస్కృతి,
ఈ సంస్కృతి ప్రధాన రాజకీయ సంస్కృతితో పాటు సమాన సంస్కృతి ఉండాలి అని చెప్తాం. ఈక్వాలిటీ ఆఫ్ కల్చర్స్ అని చెప్తాం. ఈక్వాలిటీ అనేది వ్యక్తుల మధ్య కాదు, సంస్కృతుల మధ్య కూడా ఉండాలి అని చెప్తాం. దీన్ని మనం బహుళ సంస్కృతివాదం అని చెప్తాం. గురుప్రీత్ మహాజన్ కానీ, బీకు పారేఖ్, విల్ కెమ్లికా ఇట్లాంటి వారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీంట్లో భాగంగా మరి మైనారిటీలు తమ హక్కుల రక్షణకు, తమ భాష, తమ లిపి, తమ ప్రత్యేకమైన పరిరక్షణల కోసం ఉద్యమించడం అనేది కనిపిస్తుంది. శ్రీలంకలో ఉండే తమిళియన్స్ కానీ, ఫిజీలో ఉండే ఇండియన్స్ కానీ, పాకిస్తాన్లోను బంగ్లాదేశ్లో ఉండే హిందువులు కానీ ఈ విధంగా ఉద్యమించడం అనేది మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మనకు ప్రతి దేశంలోనూ కూడా ఒక్కొక్క ప్రధానమైన స్రవంతిలో, ప్రధాన రాజకీయ స్రవంతిలో, రాజకీయ సంస్కృతిలో భాగంగా అనేక ఉప సంస్కృతులు అనేవి కూడా మనకు కనిపిస్తాయి. ఇటీవలనే మనకు ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త మనోరంజన్ మొహంతి అని ఆయన ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేసినాడు. ఆయన ఏమంటాడంటే, మూడో ప్రపంచ దేశాల్లో ఒక సృజనాత్మక సంస్కృతి అనేది వస్తుంది. మనకు పైకి కనిపించకుండా ప్రచ్ఛన్నంగా ఉండే సామాజిక వైరుధ్యాలను ప్రశ్నించి, ఆధిపత్యాన్ని ప్రశ్నించే ఒక సంస్కృతి వస్తుంది. మహిళోద్యమాలు అన్నీ కూడా మహిళల్లో పురుషాధిక్యతను ప్రశ్నించడము, అగ్రకులాల యొక్క ఆధిపత్యాన్ని మరి బహుజన వర్గాలు ప్రశ్నించడము, బహుజన సంస్కృతి, మహిళా సంస్కృతి ఇట్లాంటివి రావటం. ఇవి కేవలం భారతదేశంలోనే కాకుండా మరి మూడో ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా ఇది చాలా ప్రచ్ఛన్నంగా కనిపిస్తుంది. ఇది ఒక సృజనాత్మక సంస్కృతికి తార్కాణం అని మనోరంజన్ మొహంతి పేర్కొంటాడు. ఈ విధంగా మనము ఒక విస్తృతమైన మాస్ కల్చర్ అని మనం ఏదైతే చెప్పుకుంటామో దాంట్లో అంతర్భాగంగా ఒక గ్రామీణ సంస్కృతి, ఒక పట్టణ సంస్కృతి, ఒక గిరిజన సంస్కృతి, ఒక ఆదివాసీ సంస్కృతి, మైనారిటీ సంస్కృతి, మహిళా రాజకీయ సంస్కృతి, ఇట్లా అనేక రకాలైన సంస్కృతులు అనేవి మనకు కనిపిస్తాయి. ఈ విధంగా మనకు ఈ సంస్కృతి అనేది పైకి కనిపించిన ఏకత్వమే కనిపించినప్పుడు కూడా దాని లోపల మళ్ళీ అంతర్గతంగా భిన్నత్వం అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రొఫెసర్ ముసలయ్య గారు, మూడో ప్రపంచ దేశాలలో విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉండడం వల్ల ముఖ్యంగా పట్టణ, గ్రామీణ, ఆదివాసీ సమూహాలు వాటంతటవి కొంత చైతన్యాన్ని కలిగి రకరకాలైనటువంటి రాజకీయ సంస్కృతి కలిగినట్టు ఉండడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క హక్కులను, వారి యొక్క న్యాయమైనటువంటి వాటిని పొందడం కోసం రకరకాల పౌర సమాజాలని కూడా వాళ్ళని స్థాపించుకోవడం జరుగుతుంది. అయితే పౌర సమాజ నిర్మాణాన్ని రాజకీయ అభివృద్ధిగా మనం చూస్తాం కదా. రాజకీయ నిర్మాణం రాజకీయ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడిందో వివరిస్తారా? ముందు దీంట్లో రాజకీయ అభివృద్ధికి పౌర సమాజం అనేటువంటిది ఏ విధంగా దోహదపడింది అనేటువంటిది ప్రధాన అంశం. అసలు దీంట్లో రాజకీయ అభివృద్ధి అంటే ఏమిటి అనేదాన్ని మనం ముందు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ అభివృద్ధి అనేటువంటిది, అసలు రాజకీయ సంస్కృతి కానీ రాజకీయ అభివృద్ధి, ఈ అన్ని అంశాలన్నీ కూడా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1920 నుంచి 1960 మధ్య స్వాతంత్రం పొందినటువంటి మూడో ప్రపంచ దేశాల్లో నూతనంగా ఆవిర్భవించినటువంటి రాజకీయ వ్యవస్థలు ఏ విధంగా నిలదొక్కుంటా ఉన్నాయి, ఆ నిలదొక్కుకోవడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, లేదా దోహదపడుతున్నటువంటి అంశాలు ఏంటి, ఒకవేళ అవి సుస్థిరంగా ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకోలేకపోతే అలా చేసుకోలేకపోవడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేటువంటిది అధ్యయనం చేయడం కోసము పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి రాజనీతి శాస్త్రవేత్తలు వివిధ రకాల సిద్ధాంతాలని, వివిధ రకాల సిద్ధాంత భావాలని తీసుకొచ్చారు. అందులో భాగమే ఈ రాజకీయ సంస్కృతి కానివ్వండి, రాజకీయ అభివృద్ధి కానివ్వండి. అంటే రాజకీయ అభివృద్ధి అని అంటే కొన్ని ఇండికేషన్స్, అంటే కొన్ని సూచికల్ని ఏర్పాటు చేశారు వెస్ట్రన్ పొలిటికల్ సైంటిస్టులు. అసలు రాజకీయ అభివృద్ధి అంటే ఏంటి అంటే, పురాతన సామాజిక రాజకీయపరమైనటువంటి వ్యవస్థల నుంచి ఆధునీకరించబడినటువంటి రాజకీయ వ్యవస్థలుగా లేదా సమాజాలుగా అవతరించటం. ఇది ఒక డెవలప్మెంట్ ఇండికేషన్, ఒక అభివృద్ధికి సూచికగా చెప్పారు. రెండోది, సనాతన సాంప్రదాయక ఉత్పత్తులకు బదులుగా పారిశ్రామికీకరణ అనేటువంటి ప్రక్రియను ప్రారంభించి పారిశ్రామిక ఉత్పత్తుల వాడకాన్ని అలవర్చుకోవడం అనేటువంటి ప్రక్రియ, ఇది రాజకీయ అభివృద్ధికి ఒక సూచికగా. అట్లాగే రాజకీయాలని, రాజకీయ ప్రాసంగికతను, రాజకీయ ప్రక్రియలను కూడా ఆధునీకరించుకోవడం, అంటే రాజకీయ ఆధునికీకరణ అనేటువంటి ప్రక్రియను ప్రారంభింపజేసుకోవడం ఒక రాజకీయ అభివృద్ధికి ఒక సూచికగా. అట్లాగే రాజ్యం అనేటువంటిది, అంతకుముందు సమాజం అనేటువంటిది వివిధ వర్గాలు, తెగలు, కులాలు, మతాలు, భాషలుగా విభజించబడి ఒక డైవర్జెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి సమాజంలో జాతి నిర్మాణం అనేటువంటిది ఏకోన్ముఖంగా ఒక జాతి నిర్మాణం జరుగుతూ ఉందా లేదా, ఆ జాతి నిర్మాణానికి కావాల్సినటువంటి
ప్రాతిపదికలు అనేటువంటి ఏర్పడుతున్నాయా లేదా అనేటువంటి దాన్ని ఒక అభివృద్ధి సూచికగా తీసుకోవడం. తర్వాత రాజకీయాల్లో ప్రజలు ఏ ఏ సందర్భాల్లో ఏ మేరకు ఏ విధంగా భాగస్వామ్యాన్ని కలిగి ఉంటా ఉన్నారు అనేటువంటి ప్రజా భాగస్వామ్యాన్ని కూడా రాజకీయ అభివృద్ధి ఇండికేషన్గా మనం చూస్తాం. అట్నే పొలిటికల్ స్టెబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగం ప్రకారం ఒక రాజకీయ వ్యవస్థ 5 సంవత్సరాలు ఉండాలి. 5 సంవత్సరాల పాటు రాజకీయ వ్యవస్థ కొనసాగుతూ ఉందా లేదా మధ్యలోనే ఆ రాజకీయ వ్యవస్థ అనేటువంటిది కూలిపోతూ ఉందా, ఒకవేళ కొనసాగడానికి ఉన్నటువంటి అంశాలు కారణాలు ఏమిటి, కొనసాగించలేకపోవడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి వాటిని విశ్లేషించటం. అట్లాగే ప్రజాస్వామ్యం ఇప్పుడు ముఖ్యంగా ఈ 1920 నుంచి 60 మధ్య స్వాతంత్రం పొందినటువంటి దేశాల్లో 180 దేశాలు ప్రజాస్వామ్యాన్ని తన రాజకీయ సిద్ధాంతంగా ప్రకటించుకున్నాయి, లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాలను రాసుకున్నాయి. మెజారిటీ దేశాలు పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాయి. కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ రూపంలో ప్రజాస్వామిక విలువల్ని అమలుపరచడానికి ఏ విధంగా అవి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, అక్కడ ప్రజాస్వామ్య విలువలు అనేటువంటి ఏ మేరకు అభివృద్ధిని ప్రజాస్వామిక విలువలు ఏ మేరకు అమలుపరచడం జరుగుతూ ఉన్నది అనేటువంటిది కూడా రాజకీయ అభివృద్ధి సూచికగా తీసుకున్నారు. సో ఈ మొత్తంగా ఈ అంశాలన్నింటినీ అభివృద్ధి సూచికగా ఎప్పుడైతే తీసుకున్నారో ఈ అంశాలను ఒక్కొక్క దానిగా అక్కడ రాజకీయ వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నాయా లేదా అనేటువంటి దాన్ని అంచనా వేయడం కోసము ఆ సమాజాల్లో పౌర సంస్కృతి పౌర సమాజం యొక్క నిర్మాణం ఎలా జరుగుతూ ఉన్నది అనేదాన్ని మనం చూస్తే రాజకీయ అభివృద్ధికి పౌర సంస్కృతికి లేదా పౌర సమాజానికి ఉన్నటువంటి వ్యత్యాసము సంబంధం అనేటువంటిది మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ పౌర సమాజాలు అనంటే ప్రజల్లో చైతన్యం ఉండడం, వివిధ వర్గాలుగా సంస్థలుగా అసోసియేషన్స్గా ఏర్పడడం, పౌర హక్కుల కోసము లేదా రాజకీయపరమైనటువంటి హక్కుల కోసము వనరుల సంరక్షణ కోసము ఇతరత్ర రాజకీయపరమైనటువంటి లోటుపాట్లను సరిదిద్దడం కోసము రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతి లాంటి వ్యవస్థల్ని తొలగించడం కోసము లేదా ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాలను యథేచ్ఛగా చెప్పుకునేటువంటి పత్రికా స్వేచ్ఛ కానివ్వండి లేకపోతే ఇతరత్ర స్వేచ్ఛల్ని సంపూర్ణంగా వాడుకోవడం కోసము అనేక రకాలుగా రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడిని తీసుకొచ్చేటువంటి ఒక ప్రక్రియని మనం పౌర సమాజము అని అంటున్నాం. కాబట్టి అభివృద్ధి చెందినటువంటి దేశాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో పౌర సమాజాలు అనేటువంటివి ఇప్పుడిప్పుడు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి మూడో ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా పౌర సమాజం అనేటువంటి భావన ఇటీవల కాలంలో ఒక బహుళ ప్రచారము లేదా విస్తృతమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. కాబట్టి మూడో ప్రపంచ దేశాలు పౌర సమాజ నిర్మాణం వైపు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాయి. కాబట్టి రాజకీయ అభివృద్ధి అనేటువంటిది మూడో ప్రపంచ దేశాలలో ప్రారంభమైంది. అవి ఇతర యూరోప్ దేశాలతో పోటీ పడేటువంటి స్థాయికి ఎదుగుతూ ఉన్నాయి అనేటువంటిది ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలను మనం చూస్తే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ అణు ఉత్పత్తికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి లేదా పర్యావరణ పరిరక్షణ కోసం మూడో ప్రపంచ దేశాలు వచ్చినటువంటి ఉద్యమాలు కానివ్వండి లేదా హక్కుల కోసము మహిళలు లేదా వృద్ధులు పిల్లలు వీళ్ళందరూ లేదా పౌర హక్కులకు వీటికి సంబంధించినటువంటి ఉద్యమాలకు సంబంధించి కానివ్వండి ఇవన్నిటిని మనం పరిశీలించినట్టయితే మూడో ప్రపంచ దేశాల్లో పౌర సమాజ నిర్మాణం అనేటువంటిది రాజకీయ అభివృద్ధిని ఇంకా మెరుగుపరచడం కోసం ఉపయోగపడుతున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చండి. డాక్టర్ రమణ గారు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పౌర సమాజం ఇప్పుడిప్పుడే మొదలైందని ఆయా సమూహాలు సమిష్టిగా తమ హక్కులను కోసం ఉద్యమిస్తున్నారని ప్రొఫెసర్ గారు చెప్పారు. అయితే ఇటీవల అంటే ఒక దశాబ్ద కాలంగా ప్రపంచీకరణ వాదం ముందుకు వచ్చింది. ఈ ప్రపంచీకరణ వాదం రాజకీయ సంస్కృతిని ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరించండి. నిజానికి ప్రపంచీకరణ వాదం అనేది 1990వ దశకం నుంచి ప్రారంభమైంది. ఈ వాదం మౌలికంగా ఒక ఆర్థిక వాదము. అయితే దీని యొక్క ప్రభావం అనేది రాజకీయ రంగం పైన రాజకీయ సంస్కృతి పైన కూడా మనకు కనిపిస్తుంది. ప్రపంచీకరణ వాదం యొక్క ప్రభావము రాజకీయ సంస్కృతి పైన కొన్ని అనుకూల అంశాలపైన కొన్ని ప్రతికూల అంశాలపైన కూడా అర్థం చేసుకోవచ్చు. ముందుగా అనుకూల అంశాలను కనుక మనం చూస్తే ప్రపంచీకరణ ఫలితంగా ఏవైతే వెనుకబడి ఉన్నాయి అనుకున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల యొక్క ప్రజలు ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో రాజకీయ నిర్మితులు ఎలా ఉన్నాయి, రాజకీయ వ్యవస్థలు ఎలా ఉన్నాయి అని బాగా అధ్యయనం చేయగలిగారు, అర్థం చేసుకోగలిగారు. దీని ఫలితంగా దశాబ్దాల తరబడి మరి రాజకీయ నిర్మితుల్లో పాతుకుపోయే నాయకులు ఎవరైతున్నారో వారికి వ్యతిరేకంగా తమ దేశాల్లో ఉద్యమాలు రావడం అనేది ప్రారంభమైంది. ఉదాహరణకు మనకు ఇటీవలనే ఈజిప్టులో వచ్చిన ఉద్యమము, టర్కీలో వచ్చిన ఉద్యమము, సిరియాలో వచ్చిన ఉద్యమం, ఇండోనేషియాలో, ఇప్పుడు సింగపూర్లో నడుస్తున్న ఉద్యమాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఈజిప్టులో మరి
తహరీర్ స్క్వేర్లో మరి లక్షలాది మంది ప్రజలు మరి గుమికూడి అప్పుడు ఒక రాజకీయ కుటుంబాన్ని పదవి నుంచి తొలగించగలిగారు. ఇండోనేషియాలో సుకార్నో కుటుంబాన్ని మరి తొలగించగలిగారు. అదేవిధంగా మరి లిబియాలో మరి కల్నల్ గడాఫీని పదవి నుంచి తొలగించగలిగారు. ఇప్పుడు సింగపూర్లో ప్రధాని యంగ్లక్ సిన్వాత్రాకు వ్యతిరేకంగా మరి అనేక ఉద్యమాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. ఈ విధంగా ప్రజలు ప్రపంచీకరణ ఫలితంగా ఇతర దేశాల్లో ప్రజలు రాజకీయ నిర్మితులను ఎలా ఏర్పరచుకున్నారు, తమ దేశంలో ఎలా ఉండాలి అని ఒక అవగాహనతోటి ఎవరైతే దశాబ్దాల తరబడి మరి రాజకీయ స్థానాల్లో ఉన్నారో వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం అనేది ప్రారంభమైంది. ఇది ప్రజలు రాజకీయ అవగాహనకు చాలా తోడ్పడింది. ఒక భాగస్వామ్య సంస్కృతికి తార్కాణంగా మనం చెప్పుకుంటాం. ఇది ఒక అనుకూల పరిణామంగా చెప్తాం. ఇక రెండవది ఏంటంటే ప్రపంచీకరణ ఫలితంగా నూతన సామాజిక వర్గాలు అనేవి ఆవిర్భవించాయి. సాంకేతిక నిపుణులు వచ్చారు, మేనేజర్లు వచ్చారు, మధ్యతరగతి వర్గాలు వచ్చాయి. ఇవన్నీ కూడా మరి రాజకీయ సంస్కృతిలో భాగంగా అవి రాజకీయ విషయాల పట్ల ఆసక్తి చూపించడం కానీ, రాజకీయ భాగస్వామ్యం పొందటం కానీ మనం చూస్తాం. నిజానికి ఇటీవల కాలంలో టీవీ ఛానళ్ళు కానీ మరి రేడియోలు కానీ ప్రతి చిన్న అంశాలకు కూడా సర్వేలు నిర్వహించడం అనేది చూస్తూ ఉంటాం. ఈ సర్వేలు నిర్వహించే సంస్కృతి అనేది మనకు ఈ ప్రపంచీకరణవాదం వచ్చిన తర్వాతే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం రెండో అనుకూల పరిణామంగా చెప్తాం. ఇక మూడోది ఏంటంటే ప్రపంచీకరణ ఫలితంగా ప్రజలు తమ దేశంలో ఉండే సహజ వనరులను అభివృద్ధి చెందిన దేశాలు, బహుళజాతి సంస్థలు దోచుకుని పోతున్నాయి, తమను దోపిడీ చేస్తున్నాయి అనే భావనతో ఉద్యమాలు చేయడం కూడా ప్రారంభమైంది. ఈ ఉద్యమాలు చేయడం అనేది అనేక నూతన సామాజిక ఉద్యమాలకు దారితీసింది. ఇది ప్రజల్లో భాగస్వామ్య సంస్కృతిని తీసుకొచ్చింది. నిజానికి ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఏర్పాటు, దాంట్లో మరి భూసేకరణ అనేది ప్రధానమైన సమస్యగా మారింది. భూసేకరణకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు వచ్చాయి. ఆ ఉద్యమాలన్నీ కూడా ప్రజల యొక్క భాగస్వామ్య సంస్కృతిని పెంపొందించే ఉద్యమాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ప్రజలు ఇతర దేశాల యొక్క రాజకీయ సంస్థలను, రాజకీయ నిర్మితులను అర్థం చేసుకుని తమ దేశాల్లో ఉండే పాతుకుపోయే నాయకుల్ని పదవుల నుంచి వెళ్ళగొట్టడము, తద్వారా నిశ్శబ్ద విప్లవాలను తీసుకురావడము అనేది మొదటి అనుకూల పరిణామం అయితే, రెండవది మరి సంస్కృతిలో మరి మధ్యతరగతి వర్గాలు క్రియాశీలంగా పాల్గొనటం అనేది రెండవది. ఇక మూడోది సాధారణ ప్రజలు కూడా తమ యొక్క భూమి భుక్తి విముక్తి కోసం, అదేవిధంగా సహజ వనరుల కోసం వాటి యొక్క దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం అనేది ఈ ప్రపంచీకరణ ఫలితంగా వచ్చిన రాజకీయ సంస్కృతిగా మనం చెప్తాం. ఇదే క్రమంలో ప్రపంచీకరణ కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా తీసుకొచ్చింది. ప్రధానంగా చెప్పాలంటే పాశ్చాత్య దేశాల యొక్క రాజకీయ సంస్కృతి వెనుకబడిన దేశాలు, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలకు బాగా పరాకి ఆ దేశాల్లో ఉండే రాజకీయ లోకల్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని చెప్పి కొంత ఆందోళన చెందడం కూడా జరిగింది. దీన్ని ఆంటలాజికల్ యాంగ్జైటీస్ అని చెప్తాం. అంటే స్థానిక సంస్కృతులు అస్తిత్వ ఆందోళనకు గురి అవుతున్నాయి. ఈ అస్తిత్వ ఆందోళన ఫలితంగా మరి అంతర్జాతీయ ఉగ్రవాదం పెరుగుతోంది అనేది కూడా మనకి ఇటీవల కాలంలో చెప్తాం. శామ్యూయల్ హంటింగ్టన్ లాంటి వారు క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అనే భావం తీసుకొచ్చినాడు. అంటే ఒక సివిలైజేషన్కి మరో సివిలైజేషన్కి మంచి సంస్కృతుల మధ్య వైరుధ్యాలు అనేవి కనిపించి అది ఉగ్రవాదం రూపం దాల్చుతుంది, అంతర్జాతీయ ఉగ్రవాదానికి ప్రేరణగా నిలుస్తుంది అనే ఇటీవల ఒక విమర్శ కూడా వచ్చింది. అంటే ప్రపంచీకరణవాదము విశృంఖలంగా ఒక సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి దారితీసి దాని ఫలితంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది అనే ఒక విమర్శ ఉంది. ఇక రెండోది ఏంటంటే ఈ ప్రపంచీకరణ ఫలితంగా ప్రతి దేశంలోనూ కూడా కొన్ని సంకుచిత రాజకీయ వ్యవస్థలు కూడా, రాజకీయ సంస్కృతులు కూడా రావటం చూస్తాం. సాంస్కృతిక జాతీయవాదం పేరుతోటి, కల్చరల్ నేషనలిజం పేరుతోటి ప్రతి దేశము తన వనరులు తమకే ఉండాలి, తమ ఉద్యోగాలు తమకే ఉండాలి, తమ ప్రయోజనాలు తమకే దక్కాలి, తమ ప్రాంతం వారికి మాత్రమే న్యాయం జరగాలి అనుకోవడము, ఆ విశాల దృక్పథం నుంచి బయటకు వచ్చి సంకుచితంగా భావించడం అనేది కూడా మరి ప్రపంచీకరణ ఫలితంగా వచ్చిన మరొక ఉపద్రవంగా మనం చెప్తాం. ఏమైనప్పటికీ కూడా ప్రపంచీకరణవాదం అనేది మరి ప్రజల యొక్క సంస్కృతి అనే దాంట్లో కొంత భాగస్వామ్య నేపథ్యాన్ని తీసుకొచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పచ్చు. ప్రొఫెసర్ ముస్లే గారు, ప్రపంచీకరణవాదంతో రాజ్య స్వభావంలో మార్పు వచ్చింది. ముఖ్యంగా గతంలో రాజ్యము ఒక సంక్షేమం వైపు సబ్సిడీలు ఇస్తూ వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టే విధంగా పనిచేస్తున్నటువంటి రాజ్యం ఇవాళ వాటినన్నింటినీ విత్డ్రా చేసుకొని ఒక ఫెసిలిటేటర్గా, ఒక కోఆర్డినేటర్గా వస్తున్న క్రమం లోపల ఈ ప్రపంచీకరణతో ఆయా స్థానిక సంస్కృతులు సంప్రదాయాలు విచ్ఛిన్నమవుతున్న క్రమం లోపల ఈ ప్రపంచీకరణవాదం ఈ రాజకీయ సంస్కృతి
ఎట్లా ప్రభావితం చేస్తుందో వివరించండి. రాజ్య స్వభావంలో మార్పు అనేటువంటిది సమాజ పరిణామ క్రమంలో భాగంగానే రాజ్య స్వభావంలో మార్పు అనేటువంటి కొనసాగుతూ వచ్చింది. ప్రాచీన సమాజాలు అనేటువంటి ఉన్నటువంటి సందర్భంలో రాజ్యము ఒక ట్రైబల్ స్టేట్గా గుర్తించబడింది. ఆ తదనంతరము ఓరియంటల్ స్టేట్ అనేటువంటి పేరు మీదుగా కొంతకాలం కొనసాగింది. ఆ తర్వాత మొనార్కల్ స్టేట్, రాజరిక బానిస సమాజాలు ఉన్నటువంటి వ్యవస్థల్లో మొనార్కల్ స్టేట్ అనేటువంటిది ఏర్పడింది. ఆ తర్వాత భూస్వామ్య సమాజాలు ఏర్పడ్డప్పుడు భూస్వామ్య ఫ్యూడల్ స్టేట్ అనేటువంటిది ఏర్పడింది. ఎప్పుడైతే భూస్వామ్య సమాజాలు అనేటువంటి అంతరించిపోయి పట్టణీకరణ, సామాజికీకరణ అనేటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యి పారిశ్రామికీకరణ అనేటువంటిది ముందుకొచ్చిందో ఆ సందర్భంగా ఒక రాజకీయ వ్యవస్థ, రాజ్యం అనేటువంటిది ఒక కొత్త నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నది. ఆ సాంప్రదాయక స్టేట్ అంటే ఉదార ప్రజాస్వామిక రాజ్యం అనేటువంటిది ఏర్పడ్డది. దీన్ని మనం సాంప్రదాయక రాజ్యం అనేటువంటి పేరు మీద పిలుస్తున్నాం. దాని తర్వాత ఈ ప్రక్రియ 16, 17వ శతాబ్దాల్లో జరిగినటువంటి మార్పు. ఈ 17వ శతాబ్దాల్లో ఏర్పడ్డటువంటి ఈ ట్రెడిషనల్ స్టేట్ లేదా ఉదార ప్రజాస్వామిక రాజ్యం అనేటువంటిది మొట్టమొదట ఏం చెప్పింది అంటే ప్రజలు లెజాఫైర్ అంటే జోక్యరహిత సిద్ధాంతం, అంటే ప్రజల్ని తమ ఇష్టానుసారంగా ప్రజల్ని తమ స్వేచ్ఛకు అనుకూలంగా మలిగేటట్టుగా అవకాశాన్ని కల్పిస్తూ రాజ్యం చాలా పరిమితమైనటువంటి పద్ధతుల్లో ఉండాలి, రాజ్యం వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అనేటువంటి పద్ధతుల్లో ఉన్నది. అంటే వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి యొక్క అభివృద్ధిలో నుంచే రాజ్యం యొక్క అభివృద్ధి అనేటువంటిది సాధ్యమవుతుంది అని నమ్మినటువంటి కాలం అది. అది కొంతకాలం జరిగిన తర్వాత ఆ క్రమంలో ఉపయోగితావాద సిద్ధాంతం అనేటువంటిది బాగా ముందుకు వచ్చేసి దానివల్ల రాజ్యం లేకుండా, రాజ్యం యొక్క జోక్యం లేకుండా సమాజంలో అసమానతలు అనేటువంటివి, వైవిధ్యాలు అనేటువంటివి తొలగిపోవు, కాబట్టి రాజ్యం జోక్యం తప్పనిసరి అవసరము అనేటువంటి ఒక స్థితి ఏర్పడ్డది. ఆ క్రమంలోనే సంక్షేమ రాజ్యం అంటే వెల్ఫేర్ స్టేట్ అనేటువంటి కాన్సెప్టు ముందుకొచ్చింది. ఈ వెల్ఫేర్ స్టేట్ అనేటువంటిది ఏర్పడ్డటువంటి సందర్భంలో ప్రజలు తమకు కావాల్సినటువంటి అవసరాలని, ప్రజలు తమకు కావాల్సినటువంటి ప్రయోజనాలని లేదా తమ యొక్క కోరికల్ని తీర్చుకోవడం కోసము రాజ్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యం ద్వారా తమ ప్రయోజనాలను పొందడం కోసము ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో రాజ్యము, రాజ్య నిర్ణయాలు, రాజ్యం యొక్క ప్రక్రియల మీద, రాజకీయ సంస్థల మీద ప్రజల యొక్క భాగస్వామ్యం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో కొంతకాలం జరిగిన తర్వాత ముఖ్యంగా ఇటీవల 1990వ దశకంలో లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈ సంక్షేమ రాజ్యం అనేటువంటి భావం కాస్త వెనక్కి వెళ్ళి ఒక ప్రపంచీకరణ వాదం అనేటువంటిది ముందుకొచ్చి మినిమల్ స్టేట్ అంటే రాజ్యము చాలా పరిమితమైనటువంటి ఒక ఇన్స్టిట్యూషను, అంటే మినిమల్ స్టేట్ అనేటువంటి పరిమిత రాజ్యము అనేటువంటి ఒక భావన ముందుకొచ్చింది. అంటే పౌరుల యొక్క అవసరాలకు కానీ, వాళ్ళ ప్రయోజనాలకు కానీ, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి రాజ్యం అనేటువంటిది ఒక వాచ్ డాగ్ లాగా పనిచేస్తుంది. అంటే నీకేం కావాలో నీవు కొంత పే చేసి, రాజ్యానికి కొంత నువ్వు పే చేసినట్లయితే నీకు కావాల్సినటువంటి సదుపాయాన్ని కల్పిస్తాం. బట్ అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ది సంథింగ్ టు యూ, బట్ వాట్ ఎవర్ యూ వాంట్, నీకు ఏదైతే కావాలనో అది కావాలని కోరుకుంటే అటువంటి దానికి నువ్వు కొంత రుసుము చెల్లించాలి, అటువంటి పద్ధతుల్లోనే మేము నీకు ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాము అనేటువంటి ఒక మినిమల్ స్టేట్ అనేటువంటి ఒక కాన్సెప్టు ముందుకొచ్చింది. సో దానివల్ల ప్రజల్లో ఇంకా ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలలో ఈ ప్రపంచీకరణ వాదం వల్ల వచ్చినటువంటి రాజ్యం యొక్క పరిమిత పాత్రను గురించి ప్రశ్నించటం ఎక్కువ జరిగింది. ఎందుకంటే మూడో ప్రపంచ దేశాల్లో బాగా రాజకీయంగా వెనుకబడినటువంటివి, సాంఘికంగా, ఆర్థికంగా, సాంకేతికంగా వెనుకబడినటువంటి ప్రజలు ఇంకా చైతన్యవంతులు కాలేదు. కాబట్టి ప్రజల్ని సంక్షేమంలో వైపు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత రాజ్యం మీద ఉన్నది. ఒకటి రాజ్యం యొక్క బాధ్యతని తను విస్మరించి తను పరిమితమైనటువంటి పాత్రను పోషిస్తానంటే మూడో ప్రపంచ దేశాల్లో ప్రజలు హర్షించేటువంటి పద్ధతుల్లో లేరు. కాబట్టి ప్రజా ఉద్యమాలు అనేటువంటి ముందుకు వచ్చాయి సహజ వనరుల పరిరక్షణ కోసం. ఎందుకంటే రాజ్యం ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యాన్ని కల్పించేసింది. సమాజంలో ఉన్నటువంటి వనరులని, సంపద అన్నింటినీ కూడాను ప్రైవేట్ పరం చేయడం ద్వారా యథేచ్ఛగా మల్టీనేషనల్ కార్పొరేషన్స్, మల్టీనేషనల్ బహుళజాతి సంస్థలు అనేటువంటి వనరులని దోపిడీ చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. హక్కులను కాపాడడం కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏం చేస్తున్నాయనంటే మూడో ప్రపంచ దేశాల్లో భాగస్వామ్య రాజకీయ సంస్కృతిని
పెంచడం కోసం ఉపయోగపడుతూ ఉన్నాయి. సో అట్లా ఇప్పుడు రాజ్యంలో వచ్చినటువంటి మార్పు మూడో ప్రపంచ దేశాల్లో భాగస్వామ్య రాజకీయ సంస్కృతిని పెంచడానికి ఉపయోగపడిందని మనం భావించవచ్చు. డాక్టర్ రమణ గారు, పెట్టుబడిదారీ రాజ్యం సంస్కృతిని కూడా దోపిడీ సాధనంగా ఉపయోగిస్తుందని మార్క్సిస్ట్ థింకర్ ఆంటోనియో గ్రాంషీ పేర్కొనడం జరిగింది. అయితే దీన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఆంటోనియో గ్రాంషీ ఒక ఇటలీ దేశపు తత్వవేత్త, 20వ శతాబ్దానికి చెందిన ఒక ప్రముఖ తత్వవేత్తగా మనం చెప్తాము. ఆయన సాంప్రదాయ మార్క్స్వాదంలో కేవలం ఆర్థిక అంశాలు మాత్రమే, మరి పునాదిలో ప్రజల యొక్క ఆర్థిక అంశాలు ఉపరితలంలో ఉన్న రాజకీయ వ్యవస్థను నిర్ధారిస్తాయి అని ఏదైతే చెప్పిందో దాన్ని కొంత సవరించి ఆయన కేవలం ఆర్థిక అంశాలే కాకుండా సాంస్కృతిక అంశాలు కూడా మరి ఉపరితల నిర్మాణంలో మార్పులు తెస్తాయి అని చెప్తాడు. అంతేకాకుండా పునాది ఉపరితలము ఇవి రెండు ఏవైతున్నాయో అవి రెండు ఒకదానితో ఒకటి ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉండకుండా దేనికవే స్వయం ప్రతిపత్తితో పనిచేసే అవకాశం కూడా ఉంటుంది అని పేర్కొంటాడు. ప్రధానంగా మనకు ఉపరితలం అనేది ఏదైతే ఉందో దాంట్లో రెండు అంశాలను ఆయన పేర్కొంటాడు. ఒకటి రాజకీయ సమాజము, రెండోది పౌర సమాజం. రాజకీయ సమాజం అంటే రాజ్యము, రాజకీయ సంస్థలు, జైళ్ళు, న్యాయ వ్యవస్థ ఇదంతా కూడా రాజకీయ సమాజంగా ఆయన పేర్కొంటాడు. పౌర సమాజం అంటే మనము కుటుంబము, విద్య, మతము వీటిని పౌర సమాజం అని చెప్తాడు. అయితే అంత క్రితము సాంప్రదాయ మార్క్సిజంలో రాజకీయ సమాజం అనేది ప్రజలందరినీ కూడా నియంత్రణ చేసి రాజ్యాన్ని ఒక సాధనంగా మార్చుకుని ప్రజలను దోపిడీ చేసేది. కానీ ఆంటోనియో గ్రాంషీ ఏమంటాడంటే కేవలం రాజ్యం మాత్రమే ఒక సాధనం కాకుండా సంస్కృతి అనే దాన్ని కూడా ఒక సాధనంగా మార్చుకుని దోపిడీ చేయవచ్చు. పెట్టుబడిదారీ సమాజాలు అలాగే చేస్తున్నాయి. పెట్టుబడిదారీ సమాజాలు విద్య ద్వారా, మతం ద్వారా, విద్యా సంస్థల ద్వారా, కుటుంబం ద్వారా కొన్ని విలువలను తీసుకొచ్చి ప్రజల్లో పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించకుండా, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయకుండా ప్రజల్లో కొత్త విలువలను, కొత్త సంస్కృతిని తీసుకొచ్చి తమ దోపిడీని యథేచ్ఛగా కొనసాగించుకునే అవకాశం కల్పిస్తాయి అని చెప్తాడు. దీన్ని మరి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరి కొద్దిమంది శాస్త్రవేత్తలు దీన్ని తీసుకుని వారు కూడా మరి పెట్టుబడిదారీ సంస్కృతిని వ్యతిరేకించాలని చెప్పడం కూడా జరిగింది. నిజానికి దక్షిణ అమెరికా ఖండంలో రమణ గారు ఫోన్ వచ్చింది. హలో నమస్కారం సార్. నమస్తే అండి. మీరు చక్కగా దూరదర్శన్ లోపల ప్రపంచీకరణ గురించి చర్చకు వస్తే చాలా చక్కగా జరుగుతుంది. మీ ముగ్గురు కూడా సబ్జెక్ట్ విషయంలో కూడా నిష్ణాతులుగా ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. మీ పేరు సార్, మీ పేరు చెప్పండి. ముందుగా మీ పేరు చెప్పండి. నా పేరు రామరెడ్డి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను అడ్వకేట్. ఓకే, చెప్పండి సార్. ముఖ్యంగా చూసినట్టయితే నేను చర్చకు వస్తే లోపల ఈ గ్లోబలైజేషన్ విషయం లోపల మీరు చక్కగా తెలియపరుస్తున్నారు. ఓకే, మీ ప్రశ్న అడగండి. ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్టే ప్రాంతీయ తత్వాలు బాగా అభివృద్ధి రంగం లోపల చెప్పండి. ముఖ్యంగా ప్రపంచం లోపల చూసినట్టే ఎవరి వరకు స్వార్థాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ విషయం లోపల మీరు ఇచ్చేసే సలహాలు అభివృద్ధి కావడానికి కోసము ఇచ్చేటువంటి సలహాలను కూడా మీరు మంచిదండి తెలియవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మంచిదండి. రమణ గారు, అదే మీరు రామిరెడ్డి గారు మీరు చెప్పిన ప్రశ్న చాలా బాగుంది. అయితే ప్రాంతీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవటం అనేది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే ప్రాంతీయ ప్రయోజనాలు స్థానిక ప్రజలకు ఉపయోగకరంగా ఉండి స్థానికంగా ఉద్యోగాలు, స్థానికంగా సహజ వనరులు ఉపయోగపడే విధంగా ఉద్యమాలు చేయడం అనేది ఒకటి. రెండోది ప్రాంతీయ మన సహజ వనరులను పూర్తిగా దోపిడీ చేసే క్రమంలో దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం అనేది రెండోది. అయితే మనం మొదటి ప్రతిపాదన ఏమిటంటే మనం ప్రాంతీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన సహజ వనరులు మనకే ఉపయోగం ఉండాలి అని ఉద్యమాలు చేయడంలో తప్పులేదు. కానీ ఇదే వనరులను మరి ఇతరులు దోపిడీ చేసి మనకు ఎలాంటి ఉపయోగం లేకుండా తీసుకువెళ్ళిపోయినప్పుడు అప్పుడు మనము కొంత మరి దీన్ని వ్యతిరేకించడం అనేది కూడా దాంట్లో తప్పు లేదని చెప్తాం. ఇక ఆంటోనియో గ్రాంషీ విషయానికి కనుక వస్తే కనుక సంస్కృతి అనే దాన్ని ప్రజలు ఏ విధంగా పెట్టుబడిదారులు సంస్కృతి అనే దాన్ని ఉపయోగించి దోపిడీ కొనసాగిస్తారు అనే దాన్ని దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్ దేశానికి చెందిన పాలో ఫ్రేయర్ అనే అతను ఒక గొప్ప సిద్ధాంతవేత్త. రమణ గారు, మరొక ఫోన్ వచ్చేదండి. చెప్పండి. హలో రమణ గారు, సమయం కావస్తుంది కాబట్టి అంటే ప్రత్యామ్నాయంగా మార్క్సిస్టు రాజకీయ సంస్కృతి వస్తున్న నేపథ్యంలో అదేవిధంగా సమకాలీన సమాజంలో రాజకీయ సంస్కృతి ఎదుర్కొంటున్న విషయాలను ఒక్క నిమిషంలో చెప్పండి.
ఈ రాజకీయ సంస్కృతి అనేది అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటుందండి. ప్రధానంగా ఏంటంటే ప్రజల్లో ఆదిమ విధేయతలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. లింగపరమైన వివక్ష కానీ, మతపరమైన వివక్ష కానీ, ప్రాంతీయపరమైన వివక్ష కానీ, అదేవిధంగా జాతిపరమైన వివక్ష కానీ, ఈ వివక్షలు అనేవి రాజకీయ సంస్కృతి వృద్ధి చెందడానికి ప్రధానమైన సమస్యగా ఉంటాయి. ఇక రెండోది, అభివృద్ధి ఫలాలు సమాజంలోని అందరికీ అందకుండా కొన్ని వర్గాలు సాంఘిక మినహాయింపుకు గురి కావటం ఏదైతే ఉందో ఆ వర్గాలు మరి సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్తాం. ఆ సాంఘిక మినహాయింపు ద్వారా కూడా రాజకీయ సంస్కృతి మరి భాగస్వామ్య సంస్కృతిగా మారలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ రాజకీయ సమస్యలను మనం ఎప్పుడైతే అధిగమిస్తామో అప్పుడు మాత్రమే మనం రాజకీయ సంస్కృతి అనేది చాలా పరిణితి చెందిన సంస్కృతిగా మారే అవకాశం ఉంటుంది. రమణ గారు, ఈరోజు చర్చ అయినటువంటి అంశం రాజకీయ సంస్కృతి, మూడవ ప్రపంచ దేశాలు. రాజకీయ సంస్కృతి అంటే ఏమిటి, రాజకీయ వ్యవస్థకు రాజకీయ సంస్కృతికి మధ్య గల సంబంధం ఏంటి, అదేవిధంగా రాజకీయ సంస్కృతి యొక్క సిద్ధాంతాలు ఏంటి, వాటి రకాలు, మూడవ ప్రపంచ దేశాలకు అంటే ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు అభివృద్ధి చెందిన దేశాల మధ్య గల వ్యత్యాసం, వివిధ అభివృద్ధి చెందిన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతికి మధ్య గల తేడాలు, ఆ యొక్క వ్యవస్థలపై ఆధారపడి ఉందని చెప్పుకుంటూ, అదేవిధంగా పౌర సమాజం నిర్మాణం అనేది రాజకీయ అభివృద్ధికి అభివృద్ధి సూచికగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆ పౌర సమాజ నిర్మాణం అనేది రాజకీయ అభివృద్ధి ఏ విధంగా తోడ్పడిందనేది, అంటే ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల్లో ఏ విధంగా ఇటీవలనే పౌర సమాజం అభివృద్ధి చెందుతూ తమ హక్కుల కోసం, తమ సంస్కృతి కోసం ఆయా సమూహాలు ఏ విధంగా చైతన్యవంతమై హక్కుల కోసం ఉద్యమిస్తున్న విషయాల్ని కూడా మనం చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా పెట్టుబడిదారీ రాజ్యం రాజకీయ సంస్కృతిని కూడా ఒక దోపిడీ సాధనంగా ముందుకు తీసుకొచ్చిందనేటువంటి విషయాన్ని మార్క్సిస్ట్ తత్వవేత్త అయినటువంటి ఆంటోనియో గ్రాంషి చెప్పినటువంటి విషయాలు, అదేవిధంగా దానికి ప్రత్యామ్నాయంగా ఇటీవల కాలంలో సమకాలీన సమాజంలో ఉన్నటువంటి రాజకీయ సంస్కృతి యొక్క సమస్యలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతూ ఈ చర్చ చాలా అర్థవంతంగా జరిగిందని మేము భావిస్తున్నాం. ఈ చర్చకు వచ్చి మా స్టూడియోకి వచ్చినందుకు ప్రొఫెసర్ ముసలయ్య గారికి మరియు డాక్టర్ వెంకటరమణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.